హాయ్ నాన్న. ఒక వీడియో చూశాను ఇప్పుడు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఊరి చివర పొలాల్లోకి తీసుకువెళ్ళి అమ్మాయిని మనభంగం చేసేసినాడు అన్నారు. ఆ అబ్బాయి బీటెక్ అబ్బాయి, ఈ అమ్మాయి ఇంటర్ అమ్మాయి. ఓకే, అబ్బాయిది తప్పే, నేను తప్పు కాదనను. కానీ అమ్మాయిది ఇందులో తప్పు లేదా? తప్పు ఉంది కదా అమ్మాయిది కూడా. ఎందుకంటే నేను అమ్మాయిది ఎందుకు తప్పు అనుకున్నానంటే, అమ్మాయిలు అందరూ ఏమనుకోద్దండి నాన్న మీరు. ఎందుకంటే ఒక అమ్మాయి, చిన్న పిల్లలు, 10 ఏళ్ళ పిల్లలు, 7 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు వెళ్ళారు, ఏదో చాక్లెట్స్ ఇస్తాం, బిస్కెట్లు ఇస్తాము అంటే వెళ్ళారంటే ఇందులో అబ్బాయిది చాలా తప్పు ఉందని మనము అనొచ్చు. కానీ ఒక అబ్బాయి మీకు ఫ్రెండ్షిప్ లేకపోకుండా, ఏం లేకపోకుండా, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి అంటే 16 ఏళ్ళు ఉంటాయి, ఆ అమ్మాయి ఊరు చివరికి పొలాల్లోకి వెళ్ళిపోయిందంటే అమ్మాయిది తప్పు లేదా? తప్పు ఉంది కదా. ఎందుకంటే ఒక ఐస్ క్రీమ్ షాపుకి పోతే అక్కడ ప్రమాదం లేదని తెలుస్తుంది. ఒక సినిమాకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తోనే, కానీ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అనుకోండి, మనం ఎక్కడ వెళ్తున్నామో అక్కడ ప్రమాదం ఉందా లేదా అని ఫస్ట్ అమ్మాయికి తెలీదా? ఏమన్నా తెలుసు కదా. 16 ఏళ్ళ అమ్మాయి అంటే ఏమన్నీ తెలుస్తాయి ఇప్పుడు. ఎందుకంటే సెల్లుల్లో అన్ని ప్రతి ఒక్కటి చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని. ప్రతి న్యూస్లోనూ వస్తుంటాయి, అన్నీ చూస్తూ ఉంటారు కదా. ప్రమాదం అని తెలీదా ఏమన్నా? మరి అంత లాస్ట్కి వెళ్తుందంటే ప్రమాదం అని తెలీదా? అప్పుడు నిజంగానే ఆమె ఇష్టపడిపోయిందేమో, మనకేం తెలుసు. తర్వాత అక్కడ ఏం గొడవలు వచ్చినాయో తెలియదు, అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు. కానీ అబ్బాయిదే తప్పు అంటాం కదా. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి దగ్గర అబ్బాయి కూడా మంచి కుటుంబం నుంచి, మంచి కుటుంబాల్లో ఉండే పిల్లలు కూడా ఈ తప్పు చేసినంత మాత్రం ఇది తప్పు, ఇలా తప్పు చేస్తున్నారంటే వాళ్ళంతా చెడ్డవాళ్ళని కాదు. ఎందుకంటే ఎంత మంచివాడైనా అమ్మాయి దగ్గర ఆ వయసులో తప్పు చేయాలనే ఫ్రెండ్షిప్ కానీ ఏం కానీ క్లోజ్గా ఉన్నారంటే అలానే వాళ్ళకి మనసు పోతుంది. కాబట్టి అలా చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే మంచి మంచి రాజకీయ నాయకులు, మంచి మంచి వాళ్ళు, ప్రతి ఒక్కరూ ఎంతెంత మంచి మంచి, మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, మంచి మంచి వాళ్ళే తప్పులు చేస్తున్నారు. ఇట్లా ఛాన్స్ దొరికిందని వెళ్ళిండొచ్చు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత గొడవలు అయ్యి ఇలా జరిగిండొచ్చు. అంతేగాని అబ్బాయిదే తప్పని మనం చెప్పలేము. కాబట్టి ఇందులో అమ్మాయిది కూడా తప్పు ఉంది. ఎందుకంటే చిన్న పాప కాదు, 16 ఏళ్ళ అమ్మాయి అంత లాస్ట్ పోయిందంటే తనకు కూడా ఇష్టం ఉండే పోయిందేమో. అంతేగాని ఇందులో పెద్ద అబ్బాయికి ఉరి తీసి చంపేసే అంత సీన్ ఏం లేదు దీంట్లో. చిన్నపిల్లలు అంటే ఓకే, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని ఏదో చేశాడు అంటే మనం నమ్మొచ్చు, అలా ఏదైనా మనం అనొచ్చు అబ్బాయిని. అంతేగాని మీరు మీరు మగపిల్లలకి ఆడపిల్లలకి అందరికీ చెప్తున్నాను, మీరేదో చేస్తారు, మీరేదో ఇప్పుడు కాలం ఎలా ఉంటుందంటే సెల్లులు చూసి చెడిపోతుంటారు. కాబట్టి అలా మీరు వెళ్తారు, ఇలా ఏంటివో జరుగుతాయి. ఇందులో